హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ ఉమా. మీరు చూస్తున్నది హోమ్ టు రెసిపీస్ ఛానల్. మీ అందరికి ముందుగా నేను వంట పాత్రలు అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే ఒక్కొక్కటి అయితే పోస్ట్ చేస్తున్నాను కదా. ఈ రోజు మెయిన్గా మీకు చూపించే ఐటమ్ ఏంటి అంటే ఫిష్ కర్రీవి మనకు 3 సైజెస్లో అయితే మన షాప్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్ అనేది నేను వీడియో కింద ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేసి అడ్రస్ కనుక్కొని మన షాప్ దగ్గరికి అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. మన షాప్లో అయితే న్యాచురల్ మట్టి పాత్రలు అయితే అవైలబుల్గా ఉంటాయి. వీటితో పాటు మంచి నీళ్ళ కుండలు అవన్నీ కూడా మన షాప్లో అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ముందుగా మీకైతే ఫిష్ కర్రీ బౌల్స్ అనేది చూపిస్తాను, న్యాచురల్ మట్టివి. ఇదిగోండి, ముందుగా బిగ్ సైజ్ నుంచి అయితే నేను చూపిస్తాను, అంటే పెద్ద సైజు. ఇది ఫిష్ కర్రీకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చేపల కర్రీ 3 లీటర్స్. ఇది మనకి లీటర్స్ లాగా అనొచ్చు. 3 లీటర్స్ ఫిష్ కర్రీ బౌల్ ఇది మొత్తం ఫినిషింగ్ ఇది ఫ్రెండ్స్. ఎందుకంటే వితౌట్ ఫినిషింగ్ అయితే కొంచెం ఇంత స్మూత్గా అనేది రాదు. ఇది ఫినిషింగ్ది, న్యాచురల్ మట్టిది. ఇది మనకు మినిమం ఒక 2.5 kgs ఫిష్ కర్రీ దాకా అయితే మనకు ఉడుకుతుంది. ఇవి చూడడానికి వెడల్పు ఉంటాయి కదా, చాలా ఎక్కువనే మనకు కర్రీ అయితే పడుతుంది. అలాగే దీనిపైన లిడ్ అయితే ఇలా వస్తుంది, చూసారా? మొత్తం లిడ్ కూడా ఫినిషింగ్ దే అండి. ఇలా మనకు మొత్తం మూతతో పాటు మన షాప్లో అవైలబుల్గా ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను నంబర్ అయితే ఇస్తాను. మన వీడియో అప్లోడ్ చేసినప్పుడు కింద అయితే మన నంబర్ ఇస్తాను. ఆల్రెడీ ముందు వీడియోస్లలో కూడా మన మొబైల్ నెంబర్ అనేది నేను ఇచ్చాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలి మీకు అంటే నాకు కాల్ చేయండి. మన షాప్ అడ్రస్ పర్టికులర్గా అయితే మీకు నేను చెప్తాను. ఇదైతే మనకు 3 లీటర్స్ ఫిష్ కర్రీ బౌల్. మనకంతా న్యాచురల్ మట్టివే అండి. మీరు ఏ హెల్త్కి సంబంధించి మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. న్యాచురల్ మట్టి, అందులోనూ ఫినిషింగ్ కాబట్టి మంచిగా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి 2 లీటర్స్ అండి. 2 లీటర్స్ ఫిష్ కర్రీ బౌల్. ఇది న్యాచురల్ మట్టివే. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. మనకు 1.5 kg వరకు ఫిష్ కర్రీ అయితే అవుతుంది. మనం వేరే వెజిటేబుల్స్ అవేమని చేసుకున్నా కూడా 1 kg వరకు అయితే అవుతుంది. దీనిపైన లిడ్ అండి ఇలా ఒకటి వస్తుంది, ఇలా లిడ్తో పాటు వస్తుంది. నేను ఆల్మోస్ట్ మన దగ్గర అంతా ఫినిషింగ్ వే అయితే పెట్టాను ఫ్రెండ్స్. చాలా మంది ఫినిషింగ్ వే అడుగుతున్నారు. అందులోనూ ఆన్లైన్లో పంపిస్తారా అని అడుగుతున్నారు. కానీ ఎంత దూరం మనకు కొరియర్ వాళ్ళు కరెక్ట్గా ఇవి మట్టి పాత్రలు కదండి, మనకు మేము పంపించిన తర్వాత మీకు సేఫ్గా వస్తేనే మీకే హ్యాపీనెస్ ఉంటుంది, మాకు హ్యాపీనెస్ ఉంటుంది. మీ చేకి మంచిగా అందియడమే మా బాధ్యత. అందుకనైతే మంచి కొరియర్ వాళ్ళైతే సేఫ్గా పంపిస్తాము అని మనకు నమ్మకం వస్తే ఒకవేళ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా నేను చేస్తాను కొరియర్లో పంపించడానికి కూడా. ఇప్పుడైతే లేదు. ఎవరికైనా కావాలంటే కాల్ చేసి రండి మన షాప్కి. ఒకవేళ మన కొరియర్ చేస్తాను అవైలబుల్గా ఉంది అంటే నేను వీడియో పోస్ట్ చేస్తాను మంచి వాళ్ళు దొరకగానే. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్క వాటికైతే లిడ్డులు అయితే వస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి 1 లీటర్ దండి ఫిష్ కర్రీ. మనకు నార్మల్గా ఎగ్స్ ఉడకబెట్టుకోవడానికైనా లేదంటే ఒక 1/4 కిలో కర్రీస్ ఏమన్నా ఫ్రై చేసుకోవడానికైనా మనకు సూపర్గా వస్తుంది. ఇది 1 లీటర్ ఫిష్ కర్రీ బౌల్. చూసారా అండి, మొత్తం ఫినిషింగ్. దీని లిడ్ కూడా మనకు ఇలా వస్తాయి, చూసారా? మీ అందరికైతే ఈ ఫిష్ కర్రీ బౌల్స్ అయితే అందరికీ బాగా నచ్చాయని అయితే నేను అనుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమంది వరకు అయితే చేరుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవైతే ఫిష్ కర్రీ బౌల్స్. బాయ్ ఫ్రెండ్స్.